వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిప్పేరు పట్టణాన్ని వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పెద్ద పట్టణము పిప్పేరు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, అక్కడ అన్ని వసతులు కల్పించాలి, ప్రజలకు ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో పిప్పేరు పట్టణాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. పిప్పేరు పట్టణాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన తర్వాత పిప్పేరు పట్టణం యొక్క సమస్యలని, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యని, రోడ్ల సమస్యలని, అదేవిధంగా వాటర్ సమస్యలని, అన్ని సమస్యలని అప్పుడు ఇక్కడున్న పాలకవర్గం, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న ప్రజల యొక్క కోరిక మేరకు అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడున్న మంత్రి గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిప్పేరుకి ప్రధాన కూడలి సుభాష్ చంద్రబోస్ నుంచి వనపర్తికి పోయే రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ రోడ్డు మార్గంలో దేవాలయాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి. ఇది పెద్ద రద్దీ రోడ్డు. అందుకోసము ఈ రోడ్ని వెడల్పు చేయాలి, అదేవిధంగా డ్రైనేజీలు కట్టాలి, బీటీ వేయాలి, డివైడర్ చేయాలి, సెంట్రల్ లైటింగ్ చేయాలని ఆ రోజు అప్పుడున్న మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే అప్పుడున్న మంత్రి గారు ఇక్కడున్న సుభాష్ చంద్రబోస్ నుండి కెనాల్ వరకే 2 దిక్కుల 2,80,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులు టెండర్ అయినాయి, అగ్రిమెంట్ అయింది, కానీ ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఈ బీటీ రోడ్ ఏదైతే ఉందో వెడల్పు చేసిన బీటీ రోడ్డు కూడా 15 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఇది ఆన్ గోయింగ్ వర్క్, ఇది కూడా ఆగిపోయింది. అదేవిధంగా పోల్ షిఫ్టింగ్ కోసము దాని కూడా మున్సిపల్ నిధులు, కలెక్టర్ గారి నిధులు 25 లక్షల రూపాయలు ఉన్నాయి, దాన్ని కూడా స్టార్ట్ చేయడం లేదు. అదేవిధంగా పిప్పేరుని ఏదైతే డివైడర్ 2 సైడ్ 40 ఫీట్స్ వెడల్పు చేసిన తర్వాత సెంటర్లో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేయడానికి 1 కోటి రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఆ నిధులను కూడా ఖర్చు చేయడం లేదు. ఈ రకంగా ఈ పిప్పేరు మున్సిపాలిటీకి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పిప్పేరు పాత హైవే NH7 బీజేపీ కెనాల్ నుంచి సుంకులమ్మ గుడి వరకు డివైడర్ ఏర్పాటు చేయడం జరిగింది, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పీటీ రోడ్డు, అదేవిధంగా కల్వర్ట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికోసం కూడా 8 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. బీజేపీ కెనాల్ దగ్గర చౌడేశ్వర్ గుడి దగ్గర కల్వర్ట్ నిర్మాణం జరిగింది, సుభాష్ చౌరస్తా వరకు పీటీ వేయడం జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీసు ముందు నుంచి సుంకులమ్మ గుడి వరకు బీటీ రోడ్డు ఆగిపోయింది. అదేవిధంగా అక్కడ కల్వర్ట్ ఆగిపోయింది. ఆ కల్వర్ట్ చాలా అవసరము, ఎందుకంటే అది నేరోగుంది. తరచుగా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ ఆడ రద్దీగా ఉంటుంది, దాని నుంచి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మంది అక్కడ గాయాలైనవి, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న ప్రభుత్వాన్ని ఒప్పించి కోట్లాది రూపాయల నిధులు శాంక్షన్ చేయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఈ నిధులను ఖర్చు చేయడం లేదు. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న పాలకవర్గం సభ్యులుగా ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే గారి దృష్టికి తరచుగా తీసుకుపోయినాం. సార్ ఇక్కడ పనులు ఆగిపోయినాయి, అప్పుడేమో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ ఉంది, ఆగిపోయింది. కానీ పనులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న సమస్యల్ని ప్రతిదీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. కన్సర్న్ ఇంజనీరింగ్ దృష్టికి తీసుకెళ్ళినాం, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారిని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. అదేవిధంగా ఇక్కడున్న ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారెడ్డి సార్ని కలిసినాం, జూపల్లి గారిని కలిసినాం. మేము కలవని ప్రభుత్వంలోని పెద్దలందరినీ కలిసినాం, జిల్లా అధికారులను కలిసినాం. కానీ ఇక్కడ పనులు మాత్రం పనులు కానీ ముందుకు పోవడం లేదు, పనులు ముందుకు పోవడం లేదు. కాబట్టి తీసుకెళ్ళినా కానీ పనులు ప్రారంభించడం లేదు. మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున చాలాసార్లు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి ఒకసారి ప్రభుత్వంలోని పెద్దలకి, అధికారుల దృష్టికి తీసుకురావడం కోసమే మరి ఒకసారి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ప్రజల యొక్క సమస్యలు గుర్తెరగాలి. రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు జిల్లా హెడ్ క్వార్టర్ కి మెయిన్ రోడ్డు, పిప్పేరుకి సెంటర్ రోడ్డు,
ఇక్కడ పెబ్బేరులో పెద్ద మార్కెట్ జరుగుతుంది. సంత రోజు ఇక్కడ తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్డు ఇబ్బంది వల్ల ఇక్కడ ఆటోలు, ట్రాక్టర్లు, అదేవిధంగా వెహికల్స్ అంతా ఆగిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడము. ఈ విషయాలని మేము పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కారణం ఏదో తెలియడం లేదు. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. అసలు ఈ రోడ్ వైడనింగ్ లో 160 ఇండ్లు కోల్పోయినరు. 160 ఇండ్లకు గాను దాదాపు 145 ఇండ్ల ఓనర్స్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఇళ్లను తొలగించుకోబడింది. కానీ ఒక 14-15 ఇండ్లని వాళ్ళు తొలగించడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అప్పుడు వచ్చి వాళ్ళకి అడ్డం పడి ఇక్కడ ఉన్న బ్లాక్ కాంగ్రెస్, వైట్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వచ్చి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందరనే ధర్నా కూర్చొని వాళ్ళని తొలగించుకోకుండా అడ్డం పడి అప్పుడు వచ్చిన మున్సిపల్ కమిషనర్ మీద, సిబ్బంది మీద పెట్రోల్ పోసి కేసులు కట్టించుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ ఇళ్లను తొలగించవద్దు అనేది, ఇక్కడ పనులు జరగొద్దు అనే వాళ్ళ కోరిక. అంటే ఈడ బీఆర్ఎస్ పాలకవర్గం ఉన్నందుకు కక్షపూరితంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల్ని చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, గాయాలవుతున్నాయి, వాళ్ళు హాస్పిటల్స్ పోతున్నారు. ఇన్ని జరుగుతున్నా కానీ ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ప్రజలు ప్రతిసారి నిరసన తెలియజేస్తున్నా, ప్రభుత్వం నుంచి తీసుకెళ్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మేము మరి ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని అసలు మీరు ఎందుకు పనులు స్టార్ట్ చేస్తలేరు, నిధులుండి ఎందుకు స్టార్ట్ చేస్తలేరు, మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము ప్రజా ప్రతినిధులుగా ఇక్కడ ప్రజలుగా మీరు కానీ దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే మేము తప్పకుండా రిలే నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజల తరఫున మేము ఇదే విధంగా పోరాటం చేస్తాం. వెంటనే మీరు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలి, పోల్ షిఫ్టింగ్ చేయాలి, బీటీ రోడ్డు చేయాలి, అదేవిధంగా NH7 బీటీ రోడ్డు కూడా చేసి ఆ కల్వర్టు వెంటనే నిర్మాణం చేపట్టాలి. ఈ ఎవరైతే కాంట్రాక్టర్స్ రెడీగా ఉన్నారు కాంట్రాక్టర్స్ పిలిచి మీరు చెప్పాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా మా మంత్రి గారి సహాయ సహకారంతో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా WDC కింద 2,80,00,000 నిధులను కేటాయించుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడే. దాన్ని ఇప్పుడు గెలిచి సంవత్సరం కావస్తున్న ఎమ్మెల్యే గారు ఎలాంటి పట్టించుకోవడం కూడా లేదు. మేము ఎమ్మెల్యే గారికి చెప్పినాము, సంబంధిత అధికారులకు చెప్పినాము. అలాగే పట్టణ ప్లానింగ్ చిన్నారెడ్డి గారు కూడా చెప్పినాము. అలాగే జూపల్లి కృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఎంపీ సార్ కూడా చెప్పడం జరిగింది. మేము ఎక్కని గుడి లేదు, దిగని మెట్టి లేదు అన్నట్టు అయిపోయింది. గెలిచిన సంవత్సరం కావస్తున్న ఇక్కడ నుండి 50-60 సార్లు మన పెబ్బేరు పట్టణానికి చాలాసార్లు ఎమ్మెల్యే గారు రావడమే జరిగింది. ఇదే రోడ్డు మనం జిల్లాకు వెళ్ళే రోడ్డు కూడా ఇదే మెయిన్ రోడ్డు కాబట్టి కనీసం కూడా ఇంకింత జ్ఞానం లేదనేసి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఓట్లు వేసుకున్నటువంటి పాపానికి ఇలాంటి దుర్భాగ్య స్థితి ఒకటి వస్తుందని కూడా అనుకోలేదు. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే WDC కింద 2,80,00,000 నిధులను బోత్ సైడ్ డ్రైన్ కోసం కూడా కేటాయించుకోవడం జరిగింది. టీటీ రోడ్డు కోసం 15 కోట్లు, సుభాష్ చౌరాస్తా నుండి మన చేపలవాగు వరకు 15 కోట్ల నిధులను కూడా కేటాయించుకోవడం జరిగింది. పోల్ షిఫ్టింగ్ కోసం కూడా మన మున్సిపాలిటీ నుండి నిధులు లేకపోయినా కూడా నిధులను కేటాయించుకున్నాం. 12,50,000 రూపాయలు కూడా నిధులను కేటాయించుకోవడం జరిగింది. పోల్ షిఫ్టింగ్ ఇంతవరకు జరిగిందే లేదు. ఇట్లా ఇంకా ఎన్నో అంటే అన్నింటికి కూడా నిధులు ఉన్నాయి కూడా కానీ ఎమ్మెల్యే గారు కావాలనే కక్షపూరితంగా ఇక్కడ రోడ్డు వేయనిస్తలేరు, పోల్ షిఫ్టింగ్ చేయనిస్తలేరు అనేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరో ఒకరు మన పట్టణం నుండి వెళ్తున్న వాళ్ళు ఎవరో ఒకరు కింద పడుతూనే ఉన్నారు, దెబ్బలు గాయాల పాలు అవుతూనే uన్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా ఎందుకు మరి పట్టించుకోవట్లేదని కూడా ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాను. పెబ్బేరు టౌన్ నుండి గుణపర్తికి గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని త్వరలోనే పూర్తి చేయాలని ఇక్కడికి విచ్చేసినటువంటి ఉమ్మడి మండలాల నాయకులకు, కార్యకర్తలకు మరియు యూత్ కమిటీ అధ్యక్షులకు, SC, ST, BC, మైనార్టీ అన్ని యూత్ అధ్యక్షులకు వచ్చిన ప్రభుత్వం సంవత్సరం దాటిపోయింది. మేము అంతకుముందే నిధులు తెచ్చినాము. ఎన్నో ఇండ్లు కూడా డిస్పోజల్ చేయడం జరిగింది. ఆ జరిగే క్రమంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పనులు ఆగిపోయినాయి మాకు, లేకుంటే అప్పుడే పూర్తి చేసేవాళ్ళం. జరిగినాక వచ్చిన ప్రభుత్వం దాన్ని చూడనట్టు చూసుకుంటా పోతున్నారు. ఇక్కడ లోకల్ నాయకులు కానీ, బయట కానీ, ఒక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రణాళిక బోర్డు ఉంది. ఈ పనులను తక్షణమే పట్టించుకొని వీళ్ళని తొందరగా చేపడతారని అనుకుంటున్నాం. లేని పక్షంలో ఈ కార్యక్రమం ఇప్పుడు 2వ సారి, అతి త్వరలో పెద్ద కార్యక్రమం తీసుకుంటాం. కలెక్టర్ దిగి వచ్చే వరకు ఇస్తాం. ఇప్పుడు కూడా ఏంటంటే
రిక్వెస్ట్ చేస్తున్న పాపం పోలీసు వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇంత ఇబ్బంది పెడుతున్నా అయినా మేము ప్రజల కోసం పోరాడుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేస్తారని మనం చేస్తాం. పెబ్బే నుండి వనపర్తి రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోర్టు డిమాండ్ చేసి ప్రభుత్వంలో మేము తీర్మానాలు చేసి కూడా నిధులు తేవడం జరిగింది. అసలు తెచ్చిన నిధులను కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది కానీ సంవత్సరం ఉత్సవాలు చేస్తుంటారు కానీ మనకు పెబ్బే నుంచి వనపర్తికోనికి రోడ్డు దిక్కు లేకుండా అయిపోతుంది. నిధులు ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు టెండర్లు ఆపడం కానీ అగ్రిమెంట్లు ఆపడం కానీ చేస్తున్నారు. ప్రతిరోజు నిత్యం కానీ ఆ గుంతల కింద పడి ఎంతో మందికి యాక్సిడెంట్ అయ్యి కింద పడుతున్నా కూడా పోల్ షిఫ్టింగ్ కొరకు మున్సిపల్ నిధుల నుంచి 12 లక్షలు, కలెక్టర్ గారు కూడా 12 లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పోల్ షిఫ్టింగ్ చేయడం లేదు. అదే బీటీ రోడ్డును ఈ నుంచి కచ్చిరపల్లి వరకు 15 కోట్ల నిధులు తెచ్చినా కూడా ఇంతవరకు కూడా ప్రారంభించడం లేదు. అదేవిధంగా ఏ పనిని కూడా డ్రైనేజీని 2,80,00,000 నిధులు పోయిన ప్రభుత్వంలో మేము తీసుకొచ్చినా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంది. ప్రజాపాలన అని చెప్పుకుంటారు కానీ ప్రజలు కింద పడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. మేము ఎన్నోసార్లు కూడా ఎమ్మెల్యే గారిని కలిసినాము, ప్రభుత్వాన్ని కలిసినాము, ఎంపీ గారిని కలిసిన ప్రతి ఒక్కరిని కలిసినా కూడా మంత్రులను కలిసినా కూడా ఈ రోడ్డు మరమ్మతులు చేపడతలేరు. ఈ రోడ్ల దుస్థితి గానీ ఇదే విధంగా కానీ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున పరిమాణం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. చాలా సంవత్సరం గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు రోడ్డు మరమ్మతులు చేయలేదు. ఇండ్లని డిస్పాచ్ చేసినాము, వాళ్ళకి ఏది పరిహారం ఇవ్వకుండా రోడ్డు చేయకుండా డ్రైనేజీకి, సెంట్రింగ్ లైటింగ్కి అన్నిటికీ డబ్బులు నిధులు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు స్పందించడం లేదు. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు, కావాలని చేస్తున్నారని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. మీరు త్వరలో చేస్తే మీకు ఉంటుంది, లేకుంటే మీరు చాలా తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ధర్నాలు చేయాల్సి వస్తుంది. ప్రజలు రేపటి నుంచి ఇంకా రోడ్ల మీదనే ఉంటారు. రోడ్లను ఒక్కసారి ఎమ్మెల్యేకు కళ్ళు కనిపిస్తలేవా? రోడ్ వెంబడి తిరుగుతుంటే మన కేక్ కటింగ్ వచ్చినప్పుడు రోడ్ ఎలా ఉంది చూసిండ్రు కదా. రోడ్డుని చూసుకుంటే కూడా కేక్ కటింగ్ ఎలా చేసిండ్రో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు త్వరగా రోడ్డు పనులు చేసి అన్ని చేయాలని కోరుకుంటున్నాం.